హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే కొంచెం ట్రెడిషనల్గా ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను ఒక బొటిక్ అయితే విజిట్ చేశాను. ఇది వచ్చేసి మనకి హెచ్ఎస్ఆర్ అపార్ట్మెంట్స్ అని చెప్పి సరూర్ నగర్లో ఉంది. సో బొటిక్ నేమ్ వచ్చేసి వార్డ్రోబ్ టాక్స్. సో నేను ఎండి గారిని, ఫౌండర్ని ఇన్వైట్ చేస్తాను. తన ఇంట్రొడక్షన్ ఇస్తే కూడా అర్థమవుతుంది వాళ్ళ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. తన ఇంట్రో తర్వాత చూసేద్దాం. వెల్కమ్ దేవ్యాని గారు, ద ఫౌండర్ ఆఫ్ వార్డ్రోబ్ టాక్స్. Hi Yamini, hi viewers. Yamini, first of all I would like to thank you for coming Thank you so much and showcasing our outfits. I am so excited to explain your collections. Actually it's very good and very elegant collections here we have. So I am ready to explain right now. Thank you so much. So firstly వచ్చేసి అంటే వాళ్ళ కలెక్షన్స్ చూసే ముందు ఇక్కడ నేనంటే లెహంగా అయితే తీసుకొచ్చాను. బట్ అవి చెప్పే ముందు, దీని డిస్క్రిప్షన్ చెప్పే ముందు యాక్చువల్లీ నేను వేర్ చేసింది కూడా వార్డ్రోబ్ స్టాక్స్ వాళ్ళది. చూడొచ్చు అంటే ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి, అంటే వెడ్డింగ్ ఇన్ ద సెన్స్ వెడ్డింగ్ అనే కాదు, మనకి ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది. సో మీకు ఇలాంటి అవుట్ఫిట్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ చాలా బాగా సెట్ అవుతాయి మనకి ఫెస్టివల్స్కి కానివ్వండి, వెడ్డింగ్స్కి కానివ్వండి. సో నేను వేర్ చేసింది ఫస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ వెల్వెట్ పైన వాళ్ళు మగ్గం అయితే తీసుకున్నారు కుందన్ వర్క్తో, అండ్ బీట్స్, హ్యాంగర్స్ కూడా యాడ్ ఆన్ చేశారు. విత్ మీరు చూడొచ్చు చిన్న చిన్న బూటీస్ కూడా అక్కడక్కడ జస్ట్ ఫినిషింగ్ కోసం, అంటే మనకి ట్రెడిషనల్ ఫినిషింగ్, కొంచెం గోల్డెన్ ఫినిషింగ్ ఉండాలి అని చెప్పి ఇచ్చారు. సో ప్లెయిన్ బ్లాక్ పైన అంటే వెల్వెట్ కలర్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్లో మనకి మగ్గం అనేది తీసుకున్నారు. చాలా యూనిక్గా ఉంది. అంటే వాళ్ళ ఐడియా కూడా బాగుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం జ్యువెలరీ వేసుకోకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది, బికాస్ చాలా హెవీ బార్డర్ అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు చూడొచ్చు స్లీవ్స్కి కూడా ఎల్బో స్లీవ్స్ తీసుకొని సేమ్ మనకి ఏదైతే నెక్ లైన్లో ఇచ్చారో అదే స్లీవ్స్కి కూడా అటాచ్ చేశారు. అండ్ మీరు బాటమ్ అయితే చూడొచ్చు మనకి పట్టు ఫీల్లో ఉంది. అంటే ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే కాదు, కొంచెం ఫాలింగ్ బనారసీలో మనకి టఫేటా సిల్క్స్ అలా ఉంటాయి కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ ఇది. వన్ ఆఫ్ ది అంటే సిమిలర్ టు పట్టు, అంటే కంచి పట్టు బార్డర్స్ అలా ఇలా వస్తాయి కదా మనకి, ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఉన్నాయి. సో అలాంటి బార్డర్ కొంచెం బ్లాక్ బార్డర్ ఉన్నదానికి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నారు, మ్యాచ్అప్ చేశారు, చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్కి ఏంటి అంటే మీరు ఇది అనే కాదు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఏదైనా యూజ్ చేయొచ్చు, బికాజ్ మనకి బ్లౌజ్ అనేది చాలా ఎక్కువగా అట్రాక్టింగ్గా ఉంది కాబట్టి. సో ఇది కొంచెం ట్రెడిషనల్ ఫినిషింగ్ ఉండాలి అని బాక్స్ ప్లీట్స్తో మనకి ఇచ్చేసి ప్లెయిన్గా వదిలేశారు, బికాజ్ ఆల్రెడీ బ్లౌజ్ హెవీ ఉంది కాబట్టి. సో మీరు ఏంటి అంటే ఈజీగా చిన్న చిన్న ఈవెంట్స్ అనే కాదు, పెద్ద ఈవెంట్స్కి, మ్యారేజెస్కి, వెడ్డింగ్స్కి, లేదా మీ దగ్గర ఏదైనా ఫెస్టివల్స్ అయినా కూడా, లేదా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో సేమ్ ఇదేంటి అంటే బ్యాక్ సైడ్ మనకి ఫుల్ జిప్, బ్యాక్ ఓపెన్ వచ్చింది, ఫుల్ జిప్ వచ్చేసింది. అండ్ లెహంగా చూసుకున్నట్లయితే ప్లెయిన్ అండ్ దుప్పటా కూడా ఉంది దీనికి. కాకపోతే నేను ఈ వర్క్ అనేది మనకి డిఫరెంట్ అవుతుంది అని చెప్పేసి దుప్పటా అయితే యూస్ చేయలేదు. సో మీకు కావాలి అంటే కనుక దుప్పటా కూడా 2-in-1 కలర్లో ఇచ్చారు దీనికి. సో చాలా వాళ్ళ కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెహంగా సేమ్, అంటే అన్నీ సేమ్గా సిమిలర్గా కాకుండా మీకు ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైనర్ పీసెస్ అంటేనే డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్తో ఉంటాయి. సో నా డ్రెస్ వచ్చేసి ఇండో వెస్టర్న్ విత్ ఎథనిక్ ప్యాటర్న్లో ఉంది. అండ్ సేమ్ మీరు ఇక్కడ ఉన్న లెహంగా చూడొచ్చు, ఇది కూడా మనకి ఏంటి అంటే ఫుల్లీ ఎథనిక్ ట్రెడిషనల్లో ఉంది. బట్ ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ ఎందుకు అంటున్నాను అంటే రఫుల్స్ యాడ్ ఆన్ చేశాము, అండ్ డై అనేది మనం అంటే దుప్పటాలో 2-in-1 కలర్ అనేది చూపించాము. సో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్లీ మగ్గం విత్ జర్దోజీ వర్క్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా జర్దోజీ వర్క్, అండ్ కార్నర్స్లో కూడా కట్ వర్క్ కూడా యాడ్ ఆన్ చేశారు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా అదే, స్లీవ్స్కి మాత్రం మనకి ఎడ్జస్ట్లో మాత్రమే ఇచ్చారు, అండ్ చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్గా ఇది వచ్చేసి కలర్ అంతా కూడా టాప్ అంటే బ్లౌజ్ అండ్ క్రాప్ టాప్ వచ్చేసి అంటే లెహంగా వచ్చేసి సేమ్ కలర్లో ఇచ్చారు. బట్ మనకి కింద మీరు చూడొచ్చు లెహంగాకి రఫుల్స్ అనేది యాడ్ ఆన్ చేశారు విత్ గ్రీన్ కలర్లో, అంటే లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్. సో ఇదంతా కూడా మనకి కట్ వర్క్తో వచ్చింది. లెహంగా కూడా మీరు చూడొచ్చు చిన్న చిన్న బూటీస్, అది కూడా డిఫరెంట్గా యాడ్ ఆన్ చేశారు. ఇక్కడ ఫ్లవర్స్ టైప్లో, ఇక్కడ లీవ్స్ టైప్లో అలా ఒక్కొక్కటి అంటే కలీ మోడల్లో ఉంది. కలీస్కి కూడా కింద మనకి కట్ వర్క్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ బ్లౌజ్కి ఏ వర్క్ అయితే ఇచ్చారో అదే వర్క్ కింద కలీస్ అన్నిటికీ కూడా కట్ వర్క్ విత్ అంటే జర్దోజీ వర్క్ అయితే యాడ్ ఆన్ చేశారు. టోటల్గా మగ్గంతో చేసిన లెహంగా. సో ఇదైతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బికాజ్ మీరు చూడొచ్చు టోటల్గా అంటే వర్క్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది. అండ్ మనకి బాటంలో ఎందుకు ఇవ్వలేదు అంటే ఫుల్లీ హెవీ అయితే ఓన్లీ మనం అంటే మన వెడ్డింగ్కి అయితేనే సెట్ అవుతుంది. ఇదేంటి అంటే దగ్గర వాళ్ళ వెడ్డింగ్స్కి లేదా మన ఓన్ ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో మీరు చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్తో ఉంది. రా సిల్క్ పైన మగ్గం విత్ జర్దోజీ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి బాటమ్ రా సిల్క్ అయితే బాగోదు కాబట్టి జార్జెట్ ప్రిఫర్ చేశారు. అండ్ దుపట్టా కూడా ప్యూర్ జార్జెట్ అంటే డయబుల్ ఫ్యాబ్రిక్స్. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు ఏవి చేసినా కూడా ప్రతి ఒక్కటి డయబుల్ ఫ్యాబ్రికే చేస్తారు బికాజ్ వాళ్ళ యూనిక్ కలెక్షన్ అయితే అలా ఉంది. సో ఇది కూడా డయబుల్ తీసుకొని మనకి రఫుల్స్ యాడ్ ఆన్ చేసినందుకు కింద విత్ అంటే 2-in-1 షేడ్ అయితే ఇచ్చారు. దుపట్టా మీరు చూడొచ్చు, దుపట్టా అంతా కూడా మనకి 2 షేడ్స్ ఉంది. ఆఫ్ ఆఫ్ ది షేడ్ గ్రీన్ కలర్లో, ఆఫ్ ఆఫ్ ది షేడ్ పర్పుల్లో ఉంది. సో దానికి కూడా చిన్న చిన్న బూటాస్ ఇచ్చి అండ్ కార్నర్లో కూడా మళ్ళీ సేమ్ మగ్గం వర్క్ అయితే అంటే బీట్ వర్క్తో యాడ్ చేశారు మగ్గం, బికాజ్ దీని రిలేటెడ్ ఉండాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి దుపట్టా ఓవరాల్గా. సో లెహెంగా అంతా కూడా మీరు చూడొచ్చు టాప్ టు బాటమ్ చాలా యూనిక్గా ఉంది విత్ 2 కలర్స్ అయితే మనకు యాడ్ ఆన్ చేశారు. బట్ గ్రీన్ ఎందుకు ఎక్కువగా లేదు అంటే మనం జస్ట్ కింద రఫుల్ పార్ట్ మాత్రమే గ్రీన్లో తీసుకున్నాం కాబట్టి. సో టోటల్లీ లెహెంగా వచ్చేసి ఇది. సో మీరు ఇది వేస్ట్ బ్యాండ్ చూడొచ్చు అంటే సేమ్ టాప్ టు బాటమ్ మనకి లెహెంగాలోనే ఇచ్చారు. మనకి ఏ కలర్లో అయితే ఉందో సేమ్ కలర్తో మనకి వేస్ట్ బ్యాండ్ అయితే ఇచ్చారు. బికాజ్ మీరు చూడొచ్చు డై చేశారని చెప్పాను కదా ఆఫ్ ఆఫ్ ది అంటే దుపట్టా 2-in-1 షేడ్లో ఉంది కాబట్టి మనకి సేమ్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మగ్గం వర్క్ విత్ అంటే జర్దోజీ అండ్ సీక్వెన్స్ అయితే యాడ్ ఆన్ చేశారు. మనకి సీక్వెన్స్ ఎక్కడా కూడా లేదు దీంట్లో, జస్ట్ కొంచెం అంటే మనం వేరే వాటికి పెట్టుకున్నా కూడా కాంట్రాస్ట్గా బాగుంటుంది అని చెప్పేసి వేస్ట్ బ్యాండ్ అట్రాక్టింగ్ ఉండాలి అని చెప్పి కొంచెం ఎక్కువగా సీక్వెన్స్ అండ్ జర్దోజీ ఎక్కువగా యాడ్ ఆన్ చేశారు. బట్ సేమ్ మీకు ఎలా అయితే ఉంటుందో టాప్ అండ్ కలీస్లో కార్నర్ ఎలా అయితే ఉందో బార్డర్ మనకి సేమ్ ఫీల్డ్లో ఉంటుంది. అండ్ ఇది కట్ వర్క్తో చేసిన వేస్ట్ బ్యాండే. సో టోటల్గా ఓవరాల్గా టాప్ టు బాటమ్ వచ్చేసి లెహెంగా ఇది చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. అండ్ దుపట్టా కూడా మీరు చూడొచ్చు చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఏంటి అంటే మనకి ఎక్కడా కూడా మెస్సీ ఫీల్ అనేది లేదు. సో చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ రఫుల్స్ కూడా ఏంటి అంటే మనకి రఫుల్స్ తీసుకోవడంతోనే దుపట్టా అనేది 2-in-1 షేడ్లో ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఓవరాల్ లెహెంగా. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అంటే మనం ఇందాక చూసినవన్నీ కూడా మనకి ఎథనిక్లో ఉన్నాయి, అంటే ఎథనిక్ వేర్లో ఉన్నాయి. బికాజ్ అవన్నీ కూడా అండ్ నేను వేర్ చేసింది కూడా ఏంటి అంటే ట్రెడిషనల్ టచ్లో ఉంది కాబట్టి ఎథనిక్ వేర్ అని చెప్పాను. ఇది వచ్చేసి ఇండో వెస్టర్న్ లుక్, బికాజ్ మనకి ట్రెడిషనల్ లుక్ ఉంది అండ్ వెస్టర్న్ ప్యాటర్న్ తీసుకున్నాము. వెస్టర్న్ అంటే ఆ డిఫరెంట్ కలర్స్ కూడా వెస్టర్న్లో తీసుకున్నాము బికాజ్ పేస్టల్స్ యాడ్ చేసాం కాబట్టి. సో ఇదంతా కూడా లెహెంగా మీరు చూడొచ్చు మనకి లావెండర్ విత్ యాష్ కలర్లో ఉంది. మనకి బాటమ్ అంతా కూడా యాష్లో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి లావెండర్ విత్ ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ మీరు చూడొచ్చు. బ్లౌజ్ మగ్గంతో మనకి జర్దోజీ వర్క్, బీట్ వర్క్, సీక్వెన్స్ అండ్ కట్ వర్క్తో చేశారు. ఫుల్ ఆఫ్ ఇంకా మగ్గంతోనే ఉంది. మీరు ఇందాక చూసిన దానికి దీనికి డిఫరెన్స్ కూడా చాలా ఉంది చూడొచ్చు. మనం ఫస్ట్ చూసిన లెహెంగా వచ్చేసి బూటీ వైజ్గా ఇచ్చారు, ఇది వచ్చేసి ఫ్లోరల్ వైజ్లో ఉంది. దానికి కూడా ఫ్లోరల్ ఇచ్చారు బట్ ఇది ఇంకొంచెం వర్క్ యాడ్ ఆన్ చేశారు. చాలా నీట్గా ఉంది, ప్లస్ మనకి ఎక్కడా కూడా మెస్సీ ఫీల్ అయితే లేదు, చాలా బాగుంది. అండ్ మనకి ఇది ఏంటి అంటే దుపట్టా మనకి బాటమ్ యాష్ కలర్లో ఉన్నందుకు దుపట్టా కూడా మనం 2 కలర్స్లో తీసుకున్నాము. మీరు చూడొచ్చు యాష్ విత్ లావెండర్ షేడ్లో. అండ్ ఇది వచ్చేసి అటాచ్ విత్ వేస్ట్ అంటే మనకి వేస్ట్లో వచ్చిన బాటమ్కి లెహెంగాకి మనం అటాచ్ చేసాము దుపట్టా. బికాజ్ ఊరికే లెహెంగా టైప్లో వేయాలి అంటే కూడా చాలామంది రాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా కొంచెం ట్రెండీగా ఉంటుంది అని చెప్పేసి వెస్ట్రన్ ప్యాటర్న్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. మీరు చూడొచ్చు వేస్ట్ కూడా వేస్ట్ బ్యాండ్ కూడా మనకి ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్లో వచ్చింది, అంటే మనకి బీట్ వర్క్తో ఇచ్చారు. అది కూడా కొంచెం హెవీగా ఇచ్చారు. దానికే ఇన్సైడ్ నుంచి అటాచ్ చేశారు దుపట్టా. దుపట్టా కూడా మీరు చూడొచ్చు సీక్వెన్స్ బూటీస్తో వచ్చింది. అండ్ మనకి కార్నర్లో కొంచెం మనకి టచ్ ఇవ్వాలి కాబట్టి డిజైనర్ టచ్ చిన్న లేస్ అయితే ఇచ్చారు, అటాచ్ చేశారు. సో చాలా బాగుంది. 2-in-1 కలర్లో వచ్చింది దుపట్టా కూడా విత్ అటాచ్ దుపట్టా కాబట్టి కొంచెం గ్రేజ్ అయితే పెరిగింది దానికి అవుట్ఫిట్కి. అండ్ మీరు బాటమ్ చూడొచ్చు గ్యాదర్స్తో 3 సెక్షన్స్ అయితే డివైడ్ చేశారు. బాటమ్ అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ హెవీగా వచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్తోనే ఉంది. అండ్ నేను బ్లౌజ్ చెప్పడం మర్చిపోయాను, రా సిల్క్లో ఉంది. ఇందాక చెప్పినట్టుగానే డైబుల్ ఫ్యాబ్రిక్, ప్యూర్ డైబుల్ రా సిల్క్ వీళ్ళు యూస్ చేస్తారు. అండ్ బాటమ్ అంతా కూడా 3 సెక్షన్స్ విత్ మనకి డివైడ్ చేసిన సెక్షన్స్ ఏంటి అంటే కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది కాబట్టి ఇలా సెక్షన్ వైజ్గా తీసుకున్నారు. విత్ అది రఫుల్ టైప్లో పెట్టలేదు, గ్యాదర్స్లో పెట్టారు. మీరు చూడొచ్చు ఈజీగా కనిపిస్తూ ఉంది మనకి గ్యాదర్స్ పెట్టినట్టుగా ఇంప్లిమెంట్ చేసినట్టుగా.
సో బాటమ్ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్లో ఉంది, దుపట్టా వచ్చేసి జార్జెట్, అండ్ మనకి బాటమ్ ఇది డిఫరెంట్గా ఉన్నందుకు కొంచెం లుక్ అనేది యూనిక్గా కనిపించాలి కాబట్టి రా సిల్క్లో తీసుకున్నారు. సో ఇదేంటి అంటే మీరు ఎప్పుడైనా కూడా ఈవెంట్స్కి, నార్మల్ వెడ్డింగ్స్ అనే కాదు ఎక్కడైనా కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న ఈవెంట్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, లేదా మీరు బయటికి ఏదైనా క్యాజువల్ మీట్స్కి వెళ్ళినప్పుడు కూడా, క్యాజువల్ ఇన్ ద సెన్స్ నార్మల్ ఫ్రెండ్స్తో మీట్ అయ్యేది కాదు, ఏదైనా ఫంక్షన్ గురించి వెళ్ళే టైంలో అలాంటి వాటికి చిన్న చిన్న ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. అండ్ మీరు కాలేజెస్లో, స్కూల్స్లో అట్లా పార్టీస్ అయినప్పుడు కూడా ఈ అవుట్ఫిట్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో మీకు ఎలా చూసుకున్నా కూడా ఏ ఈవెంట్కైనా కూడా సెట్ అవుతుంది. ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది బికాజ్ మనకి వర్క్ ఎక్కువగా ఇచ్చినందుకు. సో ట్రై చేయండి, ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఏంటి అంటే డిజైనర్ పీసెస్ కాబట్టి ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. సో వాళ్ళ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టా ఐడీస్, ఫేస్బుక్ ఐడీస్ ఏ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వీటి ప్రైజెస్ చెప్పట్లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. బికాజ్ అన్నీ కూడా సింగిల్ పీస్, సింగిల్ అంటే ఏదైనా కూడా ప్యాటర్న్ని బట్టి దాని ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ కాబట్టి దీని తగ్గట్టుగా ప్రైస్ ఉంటుంది. అండ్ నేను ముందు చూపించిన దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సో వర్క్ని, ప్యాటర్న్ని ఇంప్లిమెంట్ చేసుకొని ప్రైస్ ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు డ్యామ్ చేయండి, సో దట్ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్తారు. నేను ఎస్టిమేషన్ ఒకటి చెప్పగలను మేబీ. అంటే వీళ్ళ దగ్గర నాకు చెప్పింది ఏంటి అంటే 6,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు వర్క్ని బట్టి అది 20-30K వరకు కూడా ఉండొచ్చు, 50K వరకు కూడా ఉండొచ్చు. బికాజ్ మీరు ఎంత వర్క్ ఇంప్లిమెంట్ చేస్తే అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో చూడండి, ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళవే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, క్రాప్ టాప్స్ కానివ్వండి చూపిస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.